నమస్తే. నేను మీ ఎస్ఎస్వి భాస్కర్రావు. వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఇప్పటి వరకు సైంటిఫిక్ సెంటిమెంట్ రీజన్స్తో వచ్చిన సినిమాలు చూసి ఉండొచ్చు. వాటి నుంచి ప్రేరణ పొందాడేమో తెలియదు, కానీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీకి ఆక్సిజన్ అందించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దీనికోసం ఆయన స్వయంగా 2.0 ఫార్ములా అమలు చేస్తానని చెప్పడం ఇక్కడ ప్రస్తావించదగిన విషయం. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభం నుంచి అష్టకష్టాలకు గురై ఆయన అనేక ఒడిదుడుకులకు లోనై అధికారాన్ని తీసుకురావడానికి అన్ని వర్గాలు సహకరించాయి. అందులో ప్రధానంగా వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానం పునాదులపై ఏర్పడిన ఈ పార్టీ 2014 ఎన్నికల్లో అధికారానికి దూరమైనప్పటికీ ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడానికి దోహదపడ్డాయి. ఆ తర్వాత కూడా పార్టీలో అంతర్గతంగా ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చిన క్రమంలో దిగువ శ్రేణి నాయకులను కార్యకర్తలను నిర్లక్ష్యం చేశారనే విషయంపై 2024 ఎన్నికల్లో చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. దీని ద్వారా ఎదురైన పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక ప్రకంపనలు సృష్టించాయి. ఇవి పీక్ స్టేజ్కి చేరుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత ఆప్తుడు, దగ్గరగా ఉన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీలో కూడా నెంబర్ 2గానే వెలుగొందారు. ట్రబుల్ షూటర్గా పేరొందిన ఈ వ్యక్తి అకస్మాత్తుగా కొద్ది రోజుల కిందట అస్త్ర సన్యాసం చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టించింది. ఈ నష్టాన్ని, లోటును భర్తీ చేసుకోవడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఫార్ములాను ప్రకటించారు. ఏమిటి అంటే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు, ప్రధానంగా దిగువ శ్రేణి కార్యకర్తలకు అన్యాయం జరిగిందనే విషయాన్ని చెప్పడమే కాదు, అంగీకరించారు. ఈ లోటును భర్తీ చేసుకోవడంతో పాటు తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించడానికి 2.0 ఫార్ములాను తెరపైకి తీసుకొచ్చారు. అంటే గతంలో నిర్లక్ష్యానికి గురైన కార్యకర్తలను, నాయకులను బుజ్జగించడం, వారికి మనోధైర్యం కల్పించడంతో పాటు పార్టీకి పునరుత్తేజం కల్పించడానికి ఈపాటికే జిల్లాల వారీగా సమీక్షలు పూర్తి చేశారు. ఇంకొద్ది రోజుల్లో ప్రతి జిల్లాకు ఆయన రావడమే కాకుండా పార్టీ శ్రేణులతో ప్రత్యక్షంగా మమేకం కావడానికి, 2 రోజులు మకాం వేయడానికి కార్యాచరణ కూడా సిద్ధం చేశారు. ఈ 2.0 ఫార్ములా ప్రధాన ఉద్దేశం ఆయన చెప్పిన మాటలను పరిశీలిస్తే, విశ్లేషిస్తే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి అనుబంధంగా పనిచేసిన నాయకులు, ఆయన ఆశీస్సులతో రాజకీయంగా ఎదిగిన నాయకులను మళ్ళీ తన వైపు తిప్పుకోవడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేసి 2029 ఎన్నికల నాటికి పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇంకో విషయం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 హామీలు అమలు చేయడంలో వైఫల్యం చెందుతుంది. ఈ వైఫల్యాలే తనకు మేలు చేస్తాయనే మితిమీరిన విశ్వాసాన్ని తరచూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తూనే ఉన్నారు. ఈ అంశంపైన కూడా అంతర్గతంగా చర్చ జరిగినప్పటికీ ఈ విషయాలు చెప్పడానికి నాయకులు సిద్ధంగా ఉన్నా వినడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేకపోవడమే కాకుండా వారి మాటను ఆలకించే పరిస్థితిలో లేని వాతావరణం ఉన్నట్లు ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దగ్గరగా గమనించిన రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న జగన్మోహన్ రెడ్డి 2.0 ఫార్ములా ద్వారా వైఎస్ రాజశేఖర రెడ్డితో కలిసి పనిచేసిన నాయకులను తన దరికి చేర్చుకోవడం ద్వారా పార్టీని మరింత పరిపుష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమైంది. అందుకు ప్రత్యక్ష నిదర్శనం ఈరోజు, అంటే శుక్రవారం, రాయలసీమ నుంచే ఆయన తన కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. అందులో ప్రధానంగా పిసిసి మాజీ అధ్యక్షుడిగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనంతపురం జిల్లా సింగనమలకు చెందిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్ని మొదటిగా తన పార్టీలోకి తీసుకున్నారు. వాస్తవానికి 2024 ఎన్నికలకు ముందు నుంచే సాకే శైలజానాథ్ వైఎస్ఆర్సీపీకి, ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టచ్లో ఉన్నాడనే విషయం చాలాసార్లు స్పష్టమైంది. అది ఈరోజు నిజమైంది కూడా. దీన్ని ఆసరాగా చేసుకొని గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డితో సన్నిహితంగా మెలిగిన నాయకులను రాయలసీమ నుంచే కాకుండా కోస్తా ప్రాంతాల నుంచి కూడా పార్టీలోకి తీసుకొని పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యాచరణకు దిగినట్లు
చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వ్యవహారాల్ని ఒకసారి పరిశీలిస్తే రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పాత్ర వేశారు. అనుకోని పరిణామాలు వైఎస్ కుటుంబంలో చోటు చేసుకున్న వ్యవహారాల నేపథ్యంలో రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిల పీసీసీ పగ్గాలు చేపట్టిన ఎన్నికల్లో సందర్భంగా చోటు చేసుకున్న కలాపాలు కొద్దిగా భూమి తీసుకొచ్చాయి. కానీ 7 నెలల తర్వాత ఆ పార్టీలో మరింత నిస్తేజం ఆవరించింది. దీంతో సీనియర్లుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యామ్నాయం దిశగా అడుగులు వేస్తున్నారనే విషయం తెలుసుకున్న అర్థం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీలోంచి నాయకులను వైఎస్ఆర్సీపీలోకి తీసుకురావడానికి ముమ్మరంగా కసరత్తు చేయడమే కాదు, వ్యూహం కూడా సిద్ధం చేసినట్లు చాలా స్పష్టమైంది. కొంత చెల్లెలు వైఎస్ షర్మిలకు చెక్ పెట్ట దిశగా అడుగులు వేస్తున్నారన్న విషయం స్పష్టమవుతోంది. ఈ పరిణామాలు రానున్న రోజుల్లో ఎలాంటి స్థితికి దారితీస్తాయనేది మనం వేచి చూడక తప్పదు. వీడియో జర్నలిస్ట్ దినేష్ గుణకలతో ఎస్ఎస్వి భాస్కర్ రావు, ఫెడరల్ కరస్పాండెంట్, తిరుపతి.